మోటివేషన్ ఒక అబద్ధం. జనవరి 1 నీలో ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది. ఈ ఏడాది నేను మారిపోతా అని డిసైడ్ అయిపోతావు. జిమ్ మెంబర్షిప్ తీసుకుంటావు, కొత్త డైరీ కొంటావు, ఉదయం 5 గంటలకి అలారం పెట్టుకుంటావు. ఫిబ్రవరి 1 ఆ అలారం ఇంకా మోగుతోంది, కానీ నువ్వు దాన్ని స్నూజ్ చేసి పడుకుంటున్నావు. ఆ జిమ్ మెంబర్షిప్ ఇప్పుడు ఒక గిల్ట్. ఏం జరిగింది? నీలో డిసిప్లిన్ లేదా? కాదు, నువ్వు ఒక తప్పు మీద నీ లైఫ్ని కట్టావు. ఆ తప్పు పేరు మోటివేషన్. ఈ వీడియో చివరికి నీకు ఒక్క విషయం క్లియర్ అవుతుంది. మోటివేషన్ కోసం ఎదురు చూసే ప్రతిరోజు నువ్వు నిశ్శబ్దంగా ఓడిపోతున్న రోజు. ఈరోజు ఆ అబద్ధాన్ని పగలగొడదాం. వెల్కమ్ టు మెంటల్ జిమ్. 2 పడవలు. ఇమాజిన్ చేసుకో. మొదటి పడవకి ఒక తెరచాప ఉంది. గాలి వీస్తే అది పరిగెడుతుంది. గాలి ఆగితే సముద్రం మధ్యలో గాలి కోసం ఎదురు చూస్తూ అది ఆగిపోతుంది. రెండో పడవకి ఒక ఇంజిన్ ఉంది. గాలి ఉన్నా లేకపోయినా అది వెళ్తూనే ఉంటుంది. మోటివేషన్ అంటే గాలి, డిసిప్లైన్ అంటే ఇంజిన్. గాలి నీ చేతిలో లేదు. ఎప్పుడు వీస్తుందో ఎప్పుడు ఆగుతుందో నీకు తెలియదు, కానీ ఇంజిన్ అది నువ్వు కట్టుకున్నది, అది నీది. చాలామంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సెయిల్ బోట్లో కూర్చొని గాలి కోసం ప్రార్థిస్తూ నాకు ఈరోజు మూడు లేదు మామా అంటారు. గాలి వాళ్ళ కోసం ఆగదు, లైఫ్ కూడా ఆగదు. అసలు ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ నుంచి. ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ ఉంది. డోపమైన్ నీకు పని చేసినందుకు రాదు, పని చేస్తే ఏదో వస్తుందని ఆశ పుట్టినప్పుడు వస్తుంది. అది ఒక ప్రామిస్ కెమికల్, రివార్డ్ కెమికల్ కాదు. అందుకే కొత్త జిమ్, కొత్త కోర్స్, కొత్త ప్లాన్ అంటే అంత ఎగ్జైట్మెంట్. కానీ ఆ డోపమైన్ ఒక మోసగాడు. 3 రోజుల్లో ఆ కొత్తదనం మొత్తం పోతుంది. డోపమైన్ పడిపోతుంది, మోటివేషన్ ఆవిరైపోతుంది. నువ్వు బద్ధకస్తుడివి కాదు, నీ కెమిస్ట్రీ డిజైనే అది. మోటివేషన్ ఫేడ్ అవ్వడానికే పుట్టింది. దాని మీద నీ లైఫ్ కడితే నీ లైఫ్ ఇసుక మీద కట్టిన ఇల్లు. మరి ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? నీ బ్రెయిన్లో బేసల్ గంగిలియా అనే ఒక పార్ట్ ఉంది. ఇది ఫీలింగ్స్తో పనిచేయదు, ఇది రిపిటీషన్తో పనిచేస్తుంది. నువ్వు ఒక పనిని ఒకే టైంకి ఒకే చోట పదే పదే చేస్తే ఆ పని ఆటోమేటిక్ అయిపోతుంది. ఒక్కటి ఆలోచించు, పళ్ళు తోముకోవడానికి నీకు మోటివేషన్ అవసరమా? మండే మోటివేషన్ కోట్ చదివి బ్రష్ చేస్తావా? లేదు కదా, అది ఆటోమేటిక్. డిసిప్లిన్ అంటే ఇంతే. నీ గోల్ని కూడా బ్రష్ చేసినంతగా ఆటోమేటిక్ చేయడం. ఇదే ప్రపంచంలో మొదటి డిసిప్లిన్ లెసన్. గెలిచేవాడు నాకు అనిపించినప్పుడు అని పని చేయడు, చేయాల్సిన టైంకి పని చేస్తాడు. సైన్స్ కూడా ఇదే చెప్తోంది. దీనికి ఒక పేరు కూడా పెట్టింది. మనం అనుకుంటాం ముందు మోటివేషన్ వస్తుంది, తర్వాత యాక్షన్ వస్తుంది అని. కానీ నిజం పూర్తిగా రివర్స్. ముందు యాక్షన్, తరువాతే మోటివేషన్. దీన్నే బిహేవియరల్ యాక్టివేషన్ అంటారు. నువ్వు 10 పుషప్స్ తీసిన తర్వాతే ఇంకో 10 తీయాలనే మూడ్ వస్తుంది, ముందు కాదు. అంటే నువ్వు మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే అది ఎప్పటికీ రాదు. నువ్వు స్టార్ట్ చేస్తేనే అది వెనకాల వస్తుంది. యాక్షన్ అనేది ఒక డోర్, మోటివేషన్ ఆ డోర్ వెనక ఉంటుంది. డోర్ తీయకుండా వెనక ఏముందో ఎప్పటికీ కనిపించదు. సరే, మరి ఈ ఇంజిన్ని ఎలా కట్టాలి? 3 రూల్స్ అంతే. 1, మూడ్ని కాదు క్లాక్ని నమ్ము. నాకు అనిపిస్తే చేస్తా అని అనుకో. ఈ టైంకి చేస్తాను. ఉదయం 6 అంటే 6, 3 ఉన్నా లేకపోయినా ఆ టైం వచ్చింది అంటే నువ్వు స్టార్ట్ అవుతావు. ఇక్కడ బాస్ ఎవరు? క్లాక్, నీ మూడ్ కాదు. 2, నీతో నువ్వు బేరం ఆడకు. ప్రతిరోజు ఈరోజు చెయ్యాలా వద్దా అని నిన్ను నువ్వు అడిగావంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్లో బద్ధకం ఎప్పుడూ గెలుస్తుంది. సో ఆ ప్రశ్ననే తీసేయి. అది ఇప్పటికే డిసైడ్ అయిపోయిన విషయం. నో నెగోషియేషన్. 3, బోర్ కొట్టిన రోజే అసలు గేమ్. మోటివేషన్ ఉన్న రోజు పని చేయడం డిసిప్లిన్ కాదు, అది ఈజీ. మూడు లేని రోజు, బోర్ కొట్టిన రోజు, ఎవరు చూడని రోజు, ఆ రోజు చేసిన పనే నీ ఇంజిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. గెలుపు మోటివేషన్ ఉన్న రోజుల్లో రాదు, అది లేని రోజుల్లో నువ్వు ఎలా బిహేవ్ చేశావో దాని మీదే నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నిన్ను నువ్వు ఒక్క ప్రశ్న అడుగు. నువ్వు సెయిల్ బోటువా? గాలి కోసం ఎదురు చూస్తూ ఆగిపోయావా? లేక ఇంజిన్ ఉన్న బోటువా? గాలి లేకపోయినా ముందుకు వెళ్తున్నావా? ఒక్క లాస్ట్ ట్రూత్ చెప్పనా?
మోటివేషన్ నీ శత్రువు కాదు. అది వస్తే వెల్కమ్, కానీ అది ఒక గెస్ట్, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే అతిథి. డిసిప్లైన్ మాత్రం నీ ఇంట్లో ఎప్పుడూ ఉండే మనిషి. నువ్వు గెస్ట్ కోసం వెయిటింగ్ రూమ్లో కూర్చోకు, ఇంట్లో ఎప్పుడూ ఉండే ఆ మనిషితో నీ లైఫ్ కట్టుకో. ఇంకో విషయం, చాలామంది అనుకుంటారు డిసిప్లైన్ అంటే ఒక బంధనం, ఒక శిక్ష అని. కాదు, డిసిప్లైన్ అంటే ఫ్రీడమ్. ఎందుకంటే నాకు అనిపించాలి అనే ఆ బానిసత్వం నుంచి నిన్ను అది విడిపిస్తుంది. అనిపించాలని వెయిట్ చేసేవాడు బానిస, అనిపించకపోయినా చేసేవాడు రాజు. ఇప్పుడు నీకో చిన్న ఛాలెంజ్. రేపటి నుంచి మూడ్తో సంబంధం లేకుండా ఒకే ఒక పని ఒకే టైంకి చేస్తానని కమిట్ అవ్వు. ఆ పని ఏంటో కమెంట్స్లో రాయి. ఈ వీడియో నీలో ఒక స్పార్క్ని రాజేస్తే ఇంకా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తున్న నీ ఫ్రెండ్కి షేర్ చేయి. ఎందుకంటే మోటివేషన్ అయిపోయింది, డిసిప్లిన్ మిగులుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెంటల్ జిమ్లో మన మనసుని ఒక ఇంజిన్లా మార్చుకుందాం.